చిక్కు చేసేస్తున్నావు. పర్వాలేదు రాజీ, కూర్చో. రాజేశ్వరి, కొంచెం నువ్వు లోపలికి వెళ్తావా? నేను మీనాతో మాట్లాడాను. మీనా, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నిర్మోహమాటంగా సమాధానం చెప్పాలి. అడగండి. మన ఇద్దరికి త్వరలో ప్రధానం కాబోతుంది. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు నిజంగా ఇష్టమేనా? నువ్వు చిన్నపిల్లవు కాదు మీనా. విషయం సూటిగా చెప్పడం మన ఇద్దరి భవిష్యత్తుకి చాలా మంచిది. మొదట మీ ఉద్దేశం చెప్పండి. మొట్టమొదటి ప్రశ్న వేసింది నేను. మీరు నాకు నచ్చారా లేదా అనేనా? మా మమ్మీకి నచ్చారు. చీర దగ్గర నుంచి ఆమె సెలెక్ట్ చేసినవి కట్టుకోవాలి. చీరైనా మీరైనా అంతే. అంటే నీకంటూ ప్రత్యేకమైన అభిప్రాయం లేదనమాట? లేదు. ఇదేనా మీరు అడిగే ముఖ్య విషయం? అవును. ఈ భాగ్యానికైనా రాజు లోపలికి వెళ్ళమన్నాడు. మీరు ఇంకెవరినైనా ప్రేమించారేమో, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, ఈ ప్రధానం రద్దు చేయమని చెప్తారేమో అనుకున్నాను. రాజీ, కాఫీ తీసుకురా. హలో, నేనే మమ్మీ. అలాగే అలాగే మమ్మీ. మా మమ్మీ మీతో వెళ్ళి ప్రధాన చీరలు కొనుక్కురమ్మన్నారు. ఇప్పుడు వస్తానండి. మీనా లోపలికి వెళ్ళింది. మీరు తీసుకుంటారు. రాజేశ్వరి, అది నీతో మాట్లాడే అవకాశం లేదు. ఈ ఉత్తరం చదువుకో. నేను రెడీ. మీనా, ఈ శారీ బాగుంది కదా? శారీ బాగుంది కానీ దాని మీద డిజైన్ బాలేదు. ఆల్ రైట్, నీకు నచ్చిందే తీసుకో. హలో, నువ్వా? ఎప్పుడొచ్చా? 3 రోజులైంది. వచ్చి 3 రోజులైనా నన్ను కలుసుకునేది. బాగుంది. నిన్ను ఫోన్ చేయమని మావయ్యతో చెప్పానే. నాన్న నాకు అసలు చెప్పనేలేదే. మీనా, దిస్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. ఐఎమ్ సారీ. మణికి ఇది చాలా బాగుంటుంది. ఇది ప్యాక్ చేయండి. ఎవరు? వీరు కృష్ణ. చిన్ననాటి స్నేహితులు. గ్లాడ్ టు మీట్. చిన్ననాటి స్నేహం పెద్ద అయిన తర్వాత కూడా తగ్గలేదంటే చాలా బలమైందనమాట. పవిత్రమైనది ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఆఫ్ కోర్స్ సార్. థ్యాంక్ యూ. మీనా, జస్ట్ మినిట్. ఆల్ రైట్. ఎక్కడ ఉంటున్నావు? తాజ్మహల్ హోటల్, రూమ్ నెంబర్ 12. ఉంటాను. నంగనాచివే, ఎంత నాటకమాడా! అత్తయ్య, నా మాట వినండి. ఇందులో దాని తప్పేం లేదు. ఇదంతా అర్థమైందండి, అర్థమైంది. ఇదంతా మీ నిర్వాహకమేగా. మిమ్మల్ని నమ్మడం నాది తప్పు. నాకు బాగా బుద్ధి చెప్పారండి, బాగా బుద్ధి చెప్పారు. ఇటు మేనల్లుడు, మేనకోడలు, కన్న కూతురు ఎంత బాగా ఆడారండి నాటకం. అవునండి, మీరంతా ఆత్మబంధువులు కదా. నేను ఒక్కదాన్ని పరాయిదాన్ని. నన్ను మీరెవరూ అర్థం చేసుకోలేరు. నాకెవరు లేరు. కృష్ణవేణి గారు, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అందరూ మీ వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకున్నవాడిని. మీరే ఎవరిని అర్థం చేసుకోలేకపోయారు. కనీసం కన్నబిడ్డ మనసు కూడా తెలుసుకోలేకపోయారు. ఈ స్వార్థం కోసం అందరి దృష్టిలో నన్ను స్వార్థపరం చేశారు. సారథి, ఏమిటి అంటున్నది? నేను స్వార్థపడ్డా? అవును, కన్నబిడ్డ కళ్ళెదుట ఉండాలంటే ఇల్లరికే తల్లుడు కావాలని, అందుకు నేను తగిన వాడిని అనుకున్నారే కానీ నేనంటే ఇష్టం లేని మీనా నన్ను కట్టుకుని ఎలా సుఖపడుతుందని ఆలోచించారా? ఇది మీ స్వార్థం కాదా? రాజుని దాచిపెట్టి ఊరికి వెళ్ళిపోయిందని చెప్పడం మీ స్వార్థం కాదా? కాదు,
అదంతా పరమార్థం. ఒరే ఒరే నువ్వేం మాట్లాడద్దు. మీనా మీనా నువ్వైనా చెప్పవే, నిజం చెప్పవే, ఇదంతా అబద్ధమని, నీకు ఇష్టం లేదని, నిన్ను బలవంతాన్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పవే. మీనా మీనా నేను నీ కన్న తల్లిని కదూ, నువ్వంటే నాకు ప్రాణం కదూ. చెప్పు మీనా, మీనా చెప్పమ్మా, చెప్పు, చెప్పవే. చెప్తానమ్మా, చెప్తాను. ఇంతకాలం నీకు భయపడే అడుగడుగునా అబద్ధాలాడాను. మనసులో మాట బయట పెట్టలేక మరబొమ్మలా నువ్వు ఆడించినట్టల్లా ఆడాను. నీ ఆనందం కోసం నాకిష్టం లేకపోయినా నువ్వు కొన్న చీరలు నగలు కట్టుకున్నాను. చివరికి కలకాలం కాపురం చేయవలసిన భర్తను కూడా నువ్వు కొనిపెడతాననడం న్యాయం కాదమ్మా. నేను మనిషిని, నాకు ఆశలున్నాయి, ఆలోచించగల శక్తి ఉంది. ఇంకా నీకు భయపడి నా జీవితాన్ని పరాధీనం చేసుకోలేకనే ఈ పని చేశాను. ఇందులో అతను తప్పేం లేదు. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగింది. కాదు, నాకు తెలియకుండా కట్టిన ఈ తాడు తాడు కాదు. నేను ఒప్పుకోను. మోసం, ద్రోహం. అందరూ కలిసి నన్ను నిలువునా కుంగ తీశారు. ఇదంతా నేను చేసుకున్న పాపం, నా కర్మ. పాపిస్తాడా నన్ను అమ్మానిస్తున్నావు. నీ ముఖం చూపించుకో. వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా, అత్తయ్య, అమ్మో మళ్ళీ వచ్చాయమ్మా మా ఇంటారు పిట్టు. అమ్మా కృష్ణమ్మ తల్లి, నేను అనుకుంటూనే ఉన్నానమ్మా. డాక్టర్, ఇన్నాళ్ళు ఏది జరగకూడదని భయపడుతూ వచ్చాను, అదే జరిగింది. మీనా, ఇలా రా. రాజే, అమ్మ జాగ్రత్త. జాగ్రత్తగా తీసుకురండి. మీ అమ్మని ఇలా ప్రాణాలతోనైనా ఉండదు. నాన్న, మామయ్య, నీ మనసుకు ఎంతో బాధ కలిగించాను, నన్ను క్షమించు. బాధే సుఖంగా భావించి బ్రతుకుతున్నావు. నాకు బాధే ఉంది. నా బాధల్లో ఒకటి, నువ్వు మీనాను పెళ్లి చేసుకున్నందుకు కాదు, నీ అత్తయ్య బ్రతుకుతుందో లేదో. సరే, అయిపోయింది అయిపోయింది. నువ్వు వెంటనే నీ భార్యను తీసుకుని వెళ్ళిపో. నాన్న, అమ్మ ఈ స్థితిలో ఉండగా. కృష్ణ, కృష్ణ వీళ్ళు కోలుకునేదాకా రాజీని మాత్రం ఇక్కడే ఉండని. నేనా? ఏమని మొక్కున్నావు? మా మమ్మీ ఆరోగ్యం బాగవ్వాలని, అత్తయ్యకి నా మీద కోపం రాకుండా ఉండాలని. కోపం ఎందుకు? అమ్మ అంగీకారంతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏమిటా వీరా ఇదంతా? పెళ్లి ముచ్చడు బాబు. ఆ మోటార్ దిగి మన బండి ఎక్కండి. చంపావు. నేను ఎక్కను కానీ పెళ్లి కూతురు ఎక్కించు. వద్దు బాబు, నాకు సిగ్గు. పోనీ వాంగమని బండిలో పొడుస్తాం, వాళ్ళ కారులో వస్తారు. మూడు. కృష్ణ, అతని ముచ్చట కాదంతం తిరిగి బండి ఎక్కు. తప్పదంటావా? తప్పదు. పదని పోదాం. రా నేనా. వాడి వాడి ఏమిట్రా ఇదంతా? ఇలాంటివన్నీ నాకు నచ్చవు, నీకు తెలీదు? తెలుసు బాబు. మరెందుకు చేశావు? కొంచెం ఓపిక పట్టండి బాబు, మీకే తెలుసుద్ది.
నాన్న పిచ్చి తల్లి. ఎంతైనా మా హనుమంతబాబు మనసు వెన్నలాంటిది. నేనంటే కూడా ఎంతో ఇది. ఏమిటా ఇందులో బాగోతాం? లోపలికి రండి. మమ్మీ. అవునమ్మా, లోపల పద. రా బాబు. పదండి. రండి. అలా చూస్తూ నిలబడ్డారే, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో. మమ్మీ, నీ ఆరోగ్యం బాగుందమ్మా. నాయనా కృష్ణ, అన్నవి అనుకున్నవి అన్నీ మర్చిపో. ఆడపిల్ల తల్లికి అహంకారం కూడదని ఇప్పుడు తెలుసుకున్నాను. మీనా చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగింది. ఎలా చూసుకుంటావో ఏమో. వదినా, ఇక నుంచి మీనా నా కూతురు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వేం దిగులు పడుకు. మమ్మీ, మీనా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? ఈ ఊళ్ళోనే షుగర్ ఫ్యాక్టరీకి స్థలం కొన్నాను. ఇక్కడే ఉంటాను. నాయనా కృష్ణ, రాజీ నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాను. అమ్మా, రాజీ, రాజీ. రాజీ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.